ఉద్యమాల గడ్డ సూర్యాపేట మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టీజీజేఎస్ చైర్మన్ ప్రభురామరెడ్డి అన్న గారికి, సభాధ్యక్షులు మోహన్ బైరాగన్న గారికి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారికి, అందరూ కూడా ఉద్యమంలో కలిసి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండం సార్ గారికి, విమలక్క గారికి అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. పెద్దలు అనేక విషయాలు చెప్పారు. ఈరోజు ప్రతి ఉద్యమకారుడు కూడా కొంత ఆవేశం తగ్గించి ఆలోచించాలి. 1997లో ఇదే గడ్డ మీద వేలాది మందితో మారోజు వీరన్న గారు తెలంగాణ రాష్ట్ర సాధన, ముఖ్యంగా సామాజిక తెలంగాణ కోసం సమావేశం పెట్టడం జరిగింది. ఆ రోజు మారోజు వీరన్నని ఎన్కౌంటర్ చేసిన నాయకులు, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మంత్రి పదవి ఇచ్చినటువంటి నాయకుడే మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేస్తే మనందరం కూడా గుడ్డిగా జేజేలు కొట్టినాం. ఈరోజు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు ఎందుకు పరిష్కారం కావట్లేదని మనం ఆలోచించాలి. ఎందుకు ఈ రాజకీయ పార్టీలకి ఉద్యమకాలు గుర్తుకు రావట్లేదు ఆలోచించాలి. ఈ రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ ఉద్యమం చేసింది తెలంగాణ సాధన కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ముఖ్యమంత్రి పదవి వస్తుంది, మా కుటుంబం వేల కోట్లు సంపాదించుకోవచ్చు, లక్షల కోట్లు సంపాదించుకోవాలని ఉద్యమాలు చేసిరు. అదే చేసిరు, వాళ్ళ లక్ష్యం నెరవేరింది. ఈరోజు ఉద్యమకారుడు ఒక ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూసుకునే పరిస్థితి లేదు. మొన్ననే భువనగిరి పక్కన నరసింహరెడ్డి గారు చనిపోయాడు. దహన సంస్కారాలు కూడా చేసుకునే ఆర్థిక పరిస్థితి లేదు. దానికి కారణం ఎవరు? ఈరోజు ఉద్యమకారులు ఇంత దీన వ్యవస్థలు ఎందుకు జీవిస్తున్నారో, ఆ రోజు ఉద్యమం చేసిన రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించుకొని, వందల కోట్లతో ఇల్లు కట్టుకొని, ఫామ్ హౌజులు కట్టుకొని రాజభోగాలు ఎందుకు అనుభవిస్తున్నారు? ఎందుకంటే మనం గుడ్డిగా వాళ్ళకి జేజేలు కొడుతున్నాం. ఎందుకంటే మనం గుడ్డిగా వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం. ఈ విధానాన్ని మనం మార్చుకోవడానికి వరకు ఇట్లనే ఉద్యమాలు చేస్తూ ఉండాలి, ఇట్లనే ఆడుతూ ఉండాలి, ఇట్లనే పాడుతూ ఉండాలి, ఇట్లనే ఆడుతూ ఉండాలి. మన డ్యూటీ ఏంటంటే ఎగరాలి, పోలాలి, గెంతాలి. చట్టసభల్లో మాత్రం వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు. ఇంకెంతకాలం చేస్తాం మనం ఇట్లా? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు కూడా ఉద్యమకారులని మర్చిపోతే ఏం కాదు, నా వెనకాల వేల కోట్లు లక్షల కోట్లు కాంట్రాక్టర్లు ఉన్నారు, ఓటుకి 10,000 కాదు 20,000 ఇచ్చి కొనుక్కుంటాం, మళ్ళీ అధికారం నాది అనుకున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా ఒకటే చెప్తున్నాం, మీరు కూడా కేసీఆర్ గారి లెక్కన ఆలోచిస్తే మీకు కూడా నష్టం జరుగుతుంది. ఇలా మాకు రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఆశాభావంతో ఉన్నాం. ప్రొఫెసర్ కోదండం సార్ గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి అనుకున్నాం. కానీ 2 సంవత్సరాలు అయిపోయిందని, దాదాపు సగం టైం అయిపోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు సూటిగా అడుగుతున్నాం, ఇలా మీరు మొట్టమొదటిగా సంతకం పెట్టాల్సింది ఉద్యమకాలు ఇచ్చిన హామీల మీద పెట్టాల్సి ఉండే. మళ్ళీ ఆ హామీల కోసం ఉద్యమాలు చేయాలన్నా మేము మీకు తెలియదా? సరే, కోదండం సార్ అంటే అప్పుడు ప్రశంసలు, కోదండం సార్కి వ్యతిరేకమైన కేసీఆర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేయలే. మరి ఇలా మీకు మద్దతుగా ఉన్నటువంటి కోదండరాం ఉద్యమ నాయకుడు మీకు మద్దతుగా ఉన్నాడు కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ ప్రభుత్వం ఉండటం ఎందుకు మీటింగ్ పెట్టాలి? మళ్ళీ మా తెలంగాణ ఉద్యమకాలు కూడా మండలం ఎందుకు తిరగాలి? మేము 8 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. కొంత బాధ అనిపిస్తుంది. ఉద్యమకారులు ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ రావాలంటే, ఈరోజు ఎక్కడో సూర్యాపేట రావాలంటే చలిలో మాకు ఏంది బాధ? మీరు హాయిగా చట్టసభల్లో మంత్రి ఉంచుకుంటే హాయిగా ఉన్నారు మీరు రాజకీయ నాయకులు. మీరు మంత్రులే హాయిగా ఉన్నారు, మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు, 100 కోట్లు ఇల్లు కట్టుకొని హాయిగా ఉన్నారు. మా ఉద్యమకారులు మాత్రం ఈ చలిలో ఇంకా చలికి వణుకుతూ మీటింగ్లు పెట్టుకోవాలి. ఇంకెంతకాలం? నేను మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్తాను, ఇందాక పృథ్వీన చెప్పాడు ప్రత్యామ్నాయ రాజకీయం అని. మేము కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం అదే పిలుపునిస్తుంది. ఎవరో ఉద్యమం లేని వాడికి ఓటేసి, ఎవరో ఉద్యమకాలను పట్టించుకోని పార్టీకి ఓటేసి వాళ్ళని అధికారం తీసుకొచ్చి అయ్యా మీరు చేయండి అని వాళ్ళని అట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఉద్యమకాలను గెలిపించుకుందాం. ఇలా కోదండం సార్ లేరా మనకి? ఇలా చెరుకు సుధాకర్ లాంటి ఉద్యమకారులు లేరా? ఇంద్రక్క లాంటి ఉద్యమకారులు లేరా? కానీ వాళ్ళ వద్దు మనకి. మళ్ళీ కేసీఆర్ కావాలి, రేవంత్ రెడ్డి కావాలి, మోడీ కావాలి. మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేద్దాం, వాళ్ళని అడుక్కుందాం. కాబట్టి మన బతుకులు మారాలంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గురించి ఆలోచించకపోతే మన బతుకులు మారవు. ఇలా సంక్షేమ బోర్డు వచ్చినంత మాత్రమే మన బతుకులు మారవు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించినవా మనం? లేదు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ, సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ, మార్వాడీల ఆధిపత్యం లేని తెలంగాణ. మరి ఇలా తెలంగాణ వచ్చింది, సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గించిందా? ఒక్క రంగంలో తగ్గిందో చూపెట్టండి. ఒక్క రంగంలో తగ్గలేదు. కాంట్రాక్టర్ల వాళ్ళే, ఇవాళ విద్యా సంస్థల వాళ్ళే, అన్ని రంగాల్లో వాళ్ళ పెత్తనం. ఇవాళ మీడియాలో కూడా వాళ్ళే పెత్తనం. ఇవాళ ఉద్యమకారులను చూపెట్టరు వాళ్ళు.
వేల మందితో మీటింగ్ పెట్టిన వాళ్ళు చూపెట్టారు. ఎందుకంటే సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల వాళ్ళు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం పనిచేయాలి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు పదే నేను 20 సంవత్సరాలు అంటున్నారు. మీరు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే 20 సంవత్సరాలు కాదు, నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మీరు గెలవలేరు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు అనుకున్నారు, ఈ ఉద్యమ నాయకుడిని వీళ్ళకి బర్రెలు ఇచ్చినా, గొర్రెలు ఇచ్చినా, దళిత బంధు ఇచ్చినా, బీసీ బంధు ఇచ్చినా, కానీ మా ఆత్మగౌరవం లేకుండా చేసినావు. ఇది తెలంగాణ, ఇది ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. దేన్నైనా సహిస్తారు కానీ ఆధిపత్యాలు సహిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు చేసే నమ్మకం ఉంది. త్వరలో ఉద్యమకాలను గుర్తించడానికి కమిటీ వేయండి. ఉద్యమకాలను గుర్తించి మొట్టమొదటిగా గుర్తింపు కాలేమని చెప్తున్నాం. అదేవిధంగా 250 గజాలు ఇంటి స్థలం, ఇలా 1000 ఎకరాలు ఉన్న అసైన్ భూములు, మీరు 4th సిటీ అంటున్నారు, మూసి ప్రక్షాళన అంటున్నారు, అనేకమని చెప్తున్నారు. మరి ఇలా రెడీమేడ్గా 1000 ఎకరాలు ఉన్నాయి అసైన్ భూములు, ఉద్యమకాలు గీయడానికి ఏమవుతుంది? కాబట్టి వీటి మీద తక్షణం స్పందించాలని ఆల్రెడీ మేము 33 జిల్లాలో రిలే దీక్షలు ప్రారంభించినాం. 3 జిల్లాలు అయిపోతున్నాయి. ఇవాళ ఈ సందర్భంగా ఉద్యమకాలను అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉద్యమకాలని చీల్చడానికి కోసం కూడా కుట్ర జరుగుతున్నాయి. ఇలా ఉద్యమకాలలో మనం ఏ సంఘాన్ని అందరం కలవాలి. ఆ రోజు గోవింద్ అంశాల నాయకత్వంలో జేఏసీలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినామో తెలంగాణ ఉద్యమకాల కోసం పనిచేసే సంఘాలు ముందుకు రావాలి. ఇలా కొంతమంది పని చేయకుండా ఉద్యమకాల పేరు బాగుంది, ఇలా ఉద్యమకాల కోసం చర్చ జరుగుతుంది, మీరు కూడా ఉద్యమకాల కోసం సంఘం పెట్టుకుంటే నాకు కూడా ఏమైనా పదవి వస్తుందేమో, నాకేమైనా వస్తుందని చేస్తున్నారు. అది కాదు, మనకి ఇలా స్వచ్ఛందంగా ఉద్యమకాల కోసం పనిచేసే సంఘాలతో చేయమని చెప్తున్నాం. ఇలా ప్రభుత్వ రామరెడ్డికి ఎందుకు ఇంత రిస్క్, ఇంత వేలాది మంది సమీకరించి చేయాల్సిన పరిస్థితి ఎందుకుంది? కాబట్టి ఇటువంటి సంఘాల వాళ్ళు అందరం ఐక్యం అంటే మేము కూడా రెడీగా ఉన్నాం, తెలంగాణ ఉద్యమకాల ఫోరం. కాబట్టి అందరూ కూడా ఒక గొడి కిందకి వచ్చి కోరం సార్ లాంటి నాయకుడిని ముందు పెట్టుకొని పోవటానికి మాకు అభ్యంతరం లేదు. కాబట్టి అందరం కూడా ఐక్యంగా ముందుకు పోవాలి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమలు చేయాలి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే, అమలు చేయాలి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే, ఉద్యమకారుల ఐక్యత.